పూలా మెట్కు పునఃస్వాగతం. మనం ఇప్పుడు ఎమోషన్స్‌కి, నిద్రకి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. ఎమోషన్స్ గురించి ముందు తెలుసుకోవాలి. దానికోసం మీకో కథ చెప్తాను. నాదే అనుకోండి ఆ కథ. నేను నా స్నేహితుడిని ఆట పట్టించాననమాట. ఒక్క మార్లు కాదు, 2 మార్లు కాదు, పలుమార్లు. అయితే తనకు కాస్త కోపమొచ్చింది. నాతో మాట్లాడటం మానేశాడు. నేనేమో క్షమాపణలడిగాను. అయినా సరే మాట్లాడలేదు. నేను క్షమించమని చెప్పినా కూడా నన్ను క్షమించకపోయేసరికి నాకు కూడా కోపమొచ్చింది. నేనంత పెద్ద తప్పేం జేశాను, వాడికే అంతుంటే నాకెంతుండాలి అని చెప్పి నా బ్రెయిన్ నిర్ణయించిందనమాట. ఏదో కాదండి. బ్రెయిన్‌లో ఎమిగ్డాలా అనే ఒక కేంద్రం ఉంటది. ఇది కాస్త కోపాన్ని కంట్రోల్ చేసే ఒక మహారాజు. వీడు కాస్త డిసైడ్ చేస్తాడు. నువ్వు ఈరోజు కోపంగానే ఉండు. వాడు తగ్గనప్పుడు నువ్వెందుకు తగ్గాలి? కోపంగానే ఉండు అని కాస్త ఆదేశిస్తాడన్నమాట ఈ ఎమిగ్డాలా. నేను మాట్లాడట్లేదని గమనించిన తను నాతో మాట్లాడటానికి కొన్ని సార్లు ట్రై చేశాడన్నమాట. అయినా సరే నేను ఇగ్నోర్ చేశా. ఇలా ఇగ్నోర్ చేయటం వల్ల ఎవరు సాటిస్ఫై అయ్యారో నాకు తెలియదు గానీ, ఒకళ్ళు మాత్రం బాగా సాటిస్ఫై అయ్యారండి. వాళ్ళెవరో కాదు స్ట్రయాటమ్. ఇది బ్రెయిన్‌లో ఉండే ఇంకొక పార్ట్. స్ట్రయాటమ్ ఏం చెప్తదంటే, ఆ రోజు నిన్ను ఎలా అయితే తను ఇబ్బంది పెట్టాడో, ఈ రోజు కూడా నువ్వు అలాగే ఇబ్బంది పెట్టు. తనని కాస్త నెగ్గనివ్వకు. నువ్వు పై చెయ్యిగా ఉండు. అసలు తగ్గకు అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటదనమాట. ఇది ప్రోత్సహిస్తూ ఉంటది. అలాగే ఆనందాన్ని కలిగిస్తది. అందుకే అండి చాలా మంది ఎవరైతే కోప్పడతారో, వాళ్ళు కాస్త ఇలా అవతల వాళ్ళకి సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వటంలో ఆనందాన్ని పొందుతారు. రోజుల తరబడి మాట్లాడకుండా ఇద్దరు మిత్రులు కాస్త శత్రువులుగా ఉండగలుగుతున్నారంటే స్ట్రయాటమ్ గొప్పతనమే అన్నమాట ఇది. కాబట్టి స్ట్రయాటమ్‌కి గనక బానిసైతే అది కాస్త మీకు నచ్చినట్టు ఆడిస్తది. నన్ను కూడా ఆడిచ్చిందండి. కొన్నాళ్ళు ఆడిచ్చింది. అంతా బానే ఉంది. ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకోం. ఒకళ్ళనొకళ్ళు వీడేషాలో అన్నట్టు చూస్తాం. అంతా బానే ఉంది. ఇంకో ఇద్దరికి గొడవైందండి. అయితే ఈ గొడవని కాస్త సద్దుమణిగించి వాళ్ళకి తీర్పు చెప్పే ఒక మేధావి కావాలి కదా! ఆ మేధావి నేనే అన్నమాట. సో, నేను వెళ్లి ఏం చెప్పానంటే వాళ్ళకి, "ఇద్దరు గొడవ పడటం వల్ల ఏమి సాధించరు. ఒకళ్ళతో ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకొని, దాని ద్వారా గొడవని పరిష్కరించుకోవటానికి ఎవరో ఒకళ్ళు తగ్గాలి. తగ్గకపోతే బంధం తెగిపోతది" అని చెప్పానండి. చెప్పిన వెంటనే ఒకళ్ళు మాత్రం ట్రిగ్గర్ అయ్యారు. ఎవరో కాదు, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ఇది మనిషి యొక్క మెదడులో ఉండే ఒక భాగం. దీన్ని మీరెలా అర్థం జేసుకోవచ్చంటే, బుద్ధికి, జ్ఞానానికి, విచక్షణకి అన్నిటికి అధిష్టాన దేవత అనుకోండి. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏం చేసింది? ఒక చిన్న క్వెషన్ రైజ్ చేసిందండి. ఆ క్వెషన్ ఏంటంటే, ఒక మంచి మిత్రుడిని నువ్వు కోల్పోయావేమో! ఇది రైజ్ చేసిన వెంటనే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ దైవం అని జెప్పాను కదా! అధిష్టాన దేవత అని చెప్పాను కదా! సో, ఎంత మహారాజైనా సరే తల వంచాల్సిందే. అమిగ్డాలాకి ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. ఇంతకు ముందు వరకు కోపం, ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. ఎక్కడ నేను ఒక మంచి మిత్రుడిని కోల్పోయానేమో! దీనికి వెంటనే సమాధానం వెతకాలి అని చెప్పి, అది వెతికేదాకా స్ట్రయాటమ్ ఆనందంగా ఉండటానికి అవకాశం ఇవ్వలేదు. ప్రయాటం ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటామండి. ప్రయాటం ఆనందంగా లేకపోతే మనం ఆనందంగా ఉండం. సో, మనకి ఆనందం లేదు. ఇక్కడొస్తదండి నిద్ర. ఎప్పుడైతే ఈ ఎమోషన్ సెంటర్స్ బాగా యాక్టివ్‌గా ఉంటాయో, అంటే అది బాధలో అవ్వచ్చు, కోపంలో అవ్వచ్చు, లేదా భయంలో అవ్వచ్చు. అప్పుడు నిద్ర అనేది పట్టదండి. రివర్స్ కూడా నిజమే అండి. అంటే ఇప్పుడు నిద్ర సరిగ్గా లేదనుకోండి, నెగెటివ్ ఎమోషన్స్ కాస్త స్ట్రాంగ్‌గా అవుతాయి. అంటే బాధ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, భయం అవ్వచ్చు. ఇవి కాస్త ఇంకా రెట్టింపవుతాయన్నమాట. మనల్ని వేధిస్తాయి. నేనెన్ని గంటలు నిద్రపోలేదని మీరనుకుంటున్నారు? 10 గంటలా? 15 గంటలా? 30 గంటలు నేనసలు నిద్రపోలేదండి. కనురెప్ప మూయలేదు. బెడ్‌పై వాలలేదు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి చాలా టయర్డ్ ఉన్నాననుకుంటున్నారేమో. లేదు, చాలా యాక్టివ్‌గా ఉన్నా. ఎందుకంటే స్ట్రయాటమ్ కాస్త నేను ఆన్సర్ దొరికేదాకా అది శాంతించనంటుంది. అది ఆన్సర్ దొరికితేనే అది ఉపశమనం పొంది నన్ను పడుకోనిస్తది. నేను డాక్టర్ కదండీ! నా స్నేహితులందరూ కూడా చాలా మంది డాక్టర్సే. సో, వాళ్ళని అడుగుతున్నానండి. నేనెలా నిద్రపోవటం నాకేమో ఇంకా నిద్ర పట్టలేదు అని. అయితే వాళ్ళు రకరకాల విషయాలు చెప్పారు. నేను ఆ టెక్నిక్స్ అన్నీ ట్రై చేశాను. కొంతమంది నిద్ర మాత్రలు గూడా సజెస్ట్ చేశారండి. నేనైతే చెప్పాను, మాత్ర కాదు కావాల్సింది మార్గమని. ఇప్పుడు కూడా నా పేషెంట్స్ అందరికి నేను చెప్పేదదే అండి. ఎవరికైతే నిద్ర పట్టట్లేదో, వాళ్ళు నిద్ర లేమికి కారణం కనిపెట్టి, దాన్ని ఎదుర్కోవాలే గానీ, మాత్ర వేసుకొని నిద్ర తెచ్చుకోవాలని అనుకోకూడదు. కొంతమంది దురదృష్టవంతులుంటారు. ఎవరైతే అన్ని ప్రయత్నాలు చేసినాక కూడా వాళ్ళకి నిద్ర రాదు. అలాంటి వాళ్ళకి
మాత్రలు తప్పదు. అంటే బాగా వయసు మీరిపోయిన వాళ్ళకి నిద్రపోవడానికి కొన్నిసార్లు ఇంకా తప్పదండి. కానీ మిగతా వాళ్ళందరూ కూడా చేయాల్సిన పనేంటంటే, నిద్రలేమికి కారణం వెతుక్కోవటం, దాన్ని పరిష్కరించుకోవటం. మనం కళ్ళు తెరవాలనుకోవాలే కానీ, మన కళ్ళు తెరిపించడానికి చాలా మంది రెడీగా ఉంటారండి. అయితే ఆ రోజు నేను నా ఎమిగ్డాలాకి, స్ట్రయాటమ్‌కి ఇవ్వలేదు అగ్రపీఠం. ఎవరికిచ్చానంటే చెవికిచ్చాను. ఆ చెవితో పాటు ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఇచ్చాను. సో, అలా ఇవ్వటం వల్ల ఒక వ్యక్తి అన్న మాటలు నన్ను బాగా హత్తుకున్నాయి. ఆ మాటలేమన్నాడంటే, "ధీరజ్, నీ నిద్రకి పరమ శత్రువు ఎవరో కాదు, నువ్వే. నువ్వు కాస్త నీ స్నేహితుడిదే తప్పంతా అనుకొని, నీదేం తప్పు లేదని గర్వంతో ఉన్నావు. ఎప్పుడైతే నీది తప్పుందని నేనిప్పుడు రుజువు చేస్తానో, అప్పుడు నీ గర్వమంతా తగ్గిపోతది. అప్పుడు నీకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది" అన్నాడు. వెంటనే డిఫెన్స్ పోస్చర్‌లోకెళ్ళిపోయా నేను. నాది తప్పంటావేంటి? నాదేం తప్పు కాదు అని జెప్పి అన్నీ వివరించా. వివరించాక తనేమన్నాడో తెలుసా? సారీ, ఏమన్నాడో కాదు, ఏం అడిగాడో తెలుసా? అతన్ని పరిహసించానన్నావు. అతను కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యాడని చెప్తున్నావు. అసలతను ఎంత రియాక్ట్ అవ్వాలి అన్నది నువ్వెలా నిర్ధారిస్తావు? ఇంకో ప్రశ్న గూడా అడిగాడండి. అతను కాస్త అతనిలా ఉంటాడు. నీకు నచ్చినట్టు ఉండాలి అని నువ్వెలా అనుకుంటావు? సమాధానాల కోసం వెతుకుతున్న నాకు ప్రశ్నలైతే దొరికాయండి. ఏంటో ఆ ప్రశ్నలే నా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్‌కి సమాధానంగా అనిపిచ్చింది. వెంటనే సంతృప్తి చెందింది. స్ట్రయాటా ఇంకా ఎమిగ్డాలాలు కూడా చాలా సంతృప్తి పడ్డాయి. నాకు వెంటనే ఆనందం కలిగింది. ఉపశమనం కలిగింది. ప్రశాంతత కలిగింది. ఆ మేధావి చెప్పిన మాట నిజమైంది. ఈ స్టోరీ విన్నాక మీకేమనిపిచ్చిందండి? నాకైతే ఒకటే అనిపిచ్చింది మొత్తం ఈ జీవిత పాఠంలో. అదేంటంటే, అవతలి వాళ్ళు మనతో ఎలా ఉండాలి అనేది మనం కోరుకోకూడదండి. మనం మంచిగా ఉండటం అంతే. అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళని మన వరకు ఎంతవరకు కుదురుతదో అంతవరకు గౌరవించటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన లిమిట్స్‌లో మనం ఉండటం. అది వరకు నేర్చుకుంటే చాలండి. మనం కాస్త సుఖంగా ఉంటాం. అవతల వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయన్స్ అవ్వకూడదు. మనం కాస్త అవతల వాళ్ళని ఇన్‌ఫ్లూయన్స్ చేయటానికి ప్రయత్నించకూడదు. కానీ మీరు మాత్రం 'పూల్ అహ్మెద్' ఛానెల్‌కి ఇన్‌ఫ్లూయన్స్ అయ్యి లైక్, షేర్, కమెంట్ అలాగే సబ్‌స్క్రైబ్ కూడా చేయండి.